చెప్తున్నారు? శరీరం అంతా ఏది? మరణం. ఆత్మ అంతా ఎలాంటిది? జీవం. ఎందుకు ఆత్మనే మాట్లాడాడంటే ఇంకో మాట కానీ చెప్పుకుందాం. ప్రసంగి రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఈ శరీరం అంతా ఎట్టొచ్చిందంతమ్మా? మన్నతే, అంటే మట్టి ద్వారా వచ్చింది ఈ శరీరం. మళ్ళీ ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ దయచేసిన అది ఇందమ్మా. శరీరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మట్టిలో నుంచి. మళ్ళీ ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది. మళ్ళీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా, నీ ఆత్మ అయినా ఎప్పటికైనా దేవుడి చెంతకి చేరాల్సిందే. అందుకే ఎందుకు దేవుడు ఈ విషయం చెప్తున్నారు? ఎప్పటికైనా ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఏముండాలంటే మన మనసు ఉండాలి, పాపం క్షమాపణ ఉండాలి, రక్షణ ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఆత్మ విషయం దీని పడాలమ్మా. ఈ ఆత్మకి ఏం కావాలంటే ఇప్పుడు శరీరం అమ్ముకుంది, వచ్చేటప్పుడు ఏం చేసి వచ్చారు మీరు చెప్పండి? దేవుడు పెట్టారా? నేనైతే 2 వారాలు తినేసి వచ్చా. అంటే దేనికి ఆ 2 వారాలు? శరీరాముకి. ఆ 2 వారాలు దేనికి? శరీరాముకి. ఆత్మకి ఏమా? ఆత్మకి ఏది కావాలా? లెగ్ పీస్ కావాలా? ఏరా ఆత్మకి ఏది కావాలా? ఆత్మకి ఏం కావాలరా? నీ శరీరాముకి 2 లెగ్ పీసులు తినుంటావు నువ్వు. శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆత్మకి ఏం కావాలంటమ్మా? ప్రార్థన. వాక్యం అనేది ఆహారం. ప్రార్థన లేనిదే ఆత్మ జీవించలేదు. ఏంది మళ్ళీ చెప్తున్నారు? ఆత్మ జీవించలేదా? అంటే నాలో ఉన్నది ఏంటంటే, నాలో ఆత్మ చచ్చిపోయిందంటే చచ్చిపోలా. అది ఏమైపోయిందంటే దురాత్మగా అయిపోయింది. ఏమైపోయింది? ఆ ఆత్మ ఏమైపోయింది? అందుకే దేవుడు చెప్తున్నా, ఆత్మ విషయమై దీనిలో అయిన వాళ్ళు, అంటే ఈ దురాత్మని నువ్వు మార్చుకోవాలి. నీలో ఒక సైకో ఉన్నాడు. చూసారు కదా, టీవీలో చదువుతున్నారు. ఒక 15 ఏళ్ళ అబ్బాయి 10 సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు. ఒంటిపైన ఎన్ని ఘాట్లు అంటే 12 ఘాట్లు పడి ఉన్నాయి. అంటే వాళ్ళు ఏముంది? దురాత్మ చేరిపోయింది వాడికి, సైకోతనం అయిపోయింది వాడికి. ఏమైపోయింది? వాడు మనసు ఎంత కఠనం పాటించేసుకుంటే వాడికి ఆ ఉదయం రాదు. వాడు ఉన్న ఆత్మ ఇప్పుడు ఆ సబ్జెక్టు లోతుకి వెళ్తే వాడు అంతా బ్యాట్ కోసం వెళ్ళాడంత. ఏంది? బ్యాట్ కోసం వెళ్ళి తోసేసి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఉన్న దురాత్మ ఏం చేసింది? రెచ్చగొట్టింది. వాళ్ళు ఉన్న దురాత్మ ఏం చేసింది? రెచ్చగొట్టింది. రే ఎందుకు ఆ పిల్ల తోసేసి, ఆ పిల్ల నేను ఇరికిస్తుంది, ఆ పిల్ల సంపాయి. అది రెచ్చగొడుతున్నాయి ఈ రోజులు. కానీ మీలో ఉండి మీ కుటుంబంలో రెచ్చగొడుతున్నాయి దురాత్మలు. ఆ దురాత్మలు మీ నుంచి పోవాలంటే మొదటగా నీళ్ళు ఏం కలగాలి? దీని మనసు కలగాలి, జాలి, కరుణ ఉండాలి. ఈ భూపైన యేసుప్రభు ఎందుకు వచ్చారంటే నీలో ప్రేమను పుట్టించడానికి. చెప్తారు కదా దేవుడు 2వ ఆజ్ఞ ఏందమ్మా? నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. ఏ పురాణంలో, బైబిల్లో, ఖురాన్ ఇదేంట్లోనే ఉంటుంది. కానీ నా దేవుడు ఎగ్జాంపుల్ చూపించరు. అందరూ ఏం చెప్పారు? నీ పొరుగువాన్ని ప్రేమించారు అన్నాడు. కానీ ఆ దేవుడు ఎగ్జాంపుల్ చూపించారు. ఏదైనా కానీ మాట చెప్తారు అంతే. ఏంది? ఇప్పుడు నేను కానీ మాట చెప్తా, నాలాంటి పెద్ద సేవకులు కానీ మాట చెప్తారు, మీరు కానీ మాట చెప్తారు. కానీ యేసు ప్రభు రుజువు చూపించాడు. ఎంత అంటే నిన్ను ప్రేమించున్నారు కాబట్టి ఆయన ఏమైనా సిలువ పైన ప్రాణం పెట్టారు నీ కోసం. ఏదమ్మా? ప్రాణం పెట్టారు తల్లి. ఎంత మనసు కలిగి ఉంటుంది, ఆయన ఆత్మ ఎంత సిద్ధపరుచుంటుంది. ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు అడిగేది అదే. నీలో ఉన్న ఆ దురాత్మను చంపేసుకో మొదటగా. ఏంది? నీలోన్న ఆ స్పిరిట్ని చంపేయి, ఆ ఆలోచనని చంపేయి, ఆ దుష్టుని చంపి మొదటగా. వాడిని చంపినంత వరకు నీ కుటుంబంలో సమాధానం రాదు. హాస్పిటల్కో కావాల్సింది. భార్య భర్తలు చూడండి, ఈరోజు చిన్నగా ఏమే కోళ్ళు ఉప్పు తక్కువైంది అంటారు. పెళ్ళైనప్పుడు బాగుంది అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? రోగమా? తిన్నాము. ఎట్ట తినాలా? మూసుకుని తిను.
ఎట తినాలి? అదే తమ్మ మూసుకుని ఎట తింటారమ్మా. అట్లాగా ఉప్పు తక్కువైంది. సరే, భార్య దగ్గరికి వెళ్దాం. ఏమ్మా ఈరోజు ఏం కూర చేసావు తల్లంటే, ఏం చేయాల, స్విగ్గీ ఉంది కదా దాన్ని కొట్టు. ఏంది? స్విగ్గీ ఉంది దాన్ని కొట్టు. ఏమైపోయిందంటే వీళ్ళ ఆత్మ ఎలా ఎవరే నా భర్త కష్టపడి వస్తారే ఆయనకి రుచిగా చేసి పెడతాను ఇలా, వీడేమైనా ఎవరే బాబు కష్టపడిందే ఏదో ఒక ముద్ద తిన్నామని ఇలా, ఏదో ఒకటి అది ఏదో ఒకటి మధ్యలో వచ్చేది ఎవరా? సాతాను గారు రాడు బాబు. ఎందుకు బాబు పెద్దానికి తీసుకుని వస్తారా? చెప్తాను వినండి. ఒక ఊళ్ళో ఒక ఆమె చర్చికి వెళ్తుందంట. ఏందమ్మా వినండి. ఒక ఆమె చర్చికి వెళ్తా ఉందంత ఆటోలో. చర్చికి వెళ్తా ఆటోలో పర్సు మర్చిపోయిందంత. పర్సు మర్చిపోతే పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందంత. అయ్యా ప్రార్థన బయలుదేరానయ్యా, వాడు సాతాను గాడు వల్ల సాతాన నా పర్సు ఎత్తేసారయ్యా, నా పర్సు ఎత్తేసారయ్యా. ఇంకో చూసుకో, పరుసు మళ్ళీ ఆ డ్రైవర్లో ఇల్లుడు పరుసు తీసిచ్చి, పాస్టర్ గారు ఈమె పరుసు పోయిందని అన్యాయంగా నన్ను తిట్టింది కదా, వస్తా సినిమా పాటలు పాడుకుంటూ వచ్చింది ఆమె. ఇరిగిచ్చింది కదా. ఇప్పుడు కావాలని రెచ్చగొట్టుకోవద్దు, మన పటికి మనం ఉండాలి. నేను కాదు అప్పుడప్పుడు కొన్నిసార్లు సేవలు వస్తాను దేవనందే వేసినాలో పోసాతన అనేవాడిని. నాకు అర్థం కాదు ప్రతిసారి ఓన్ ఎందుకు నేను తలుచుకుంటున్నాను అనిపించింది నాకు. దేవుడు కన్నా ఇంకొక ఓన్ని తలుచుకోసం వస్తుంది. నిజమే కదలే, పోసాతన అంత ఎక్కువ దేవుని తలుచుకుందామా? ఓనే కదా. అందుకని ఈసారి రూట్ మార్చా. ఏసునామలో లైఫ్ భరించును కాక, ఏసునామలో దూరం అవును కాక, ఏసునామలో అది అర్థముగా అవును కాక. అంటే మనం ఎదుగుతుంది, మన కలిగే ఆత్మ ఎట్లా మార్పు రావాలి. ఏం కలగాలి? మార్పు రావాలి తల్లి. నీ భర్తకి నువ్వు ఆహారం సిద్ధపరచు, ఆయనకి ఇష్టమైతే చేయి. ప్రార్థన చేసుకుని ఈ ఆత్మకి తప్పు చేస్తారా, ఆత్మ తాగొస్తున్నారా, నిన్ను కొడుతున్నారా, ప్రార్థన చేసుకో. ఏ మొక్కలు వేసే దేవుడు ప్రార్థన కాదు, నీ అంతరాత్మ చూస్తుంది దేవుడు. అంతే. మోకాలు ఏ పక్కనని చెప్పట్లా, అవకాశం ఉన్న వాళ్ళు మోకాలు వేయండి. నీకు అవకాశం లేదా, నీ భర్త దగ్గర నీ కుటుంబంలో అవకాశం లేదా, నా దేవుడు నీ అంతరాత్మ ప్రార్థన వినేదానికి సిద్ధంగా ఉన్న దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. ఏదైనా మళ్ళీ పద్ధతిగా మనల్ని ఏం కలగాలి? సిద్ధపాత కలగాలి. ఏం కలగాలి? సిద్ధపాత కలగాలమ్మా. ఒక సినిమాకి వెళ్తాము, ఎందుకెళ్ళి వెళ్తావు సినిమాకి? ఒక అరగంట ముందుకు వెళ్తారు వీళ్ళిద్దరు, అయితే వీళ్ళు బ్యాచ్. నాకు బాగా అనుభవం. ఏమా మనంగా వెళ్ళాం, వాళ్ళ పైన ఎందుకు మనంగా వెళ్ళాం కాదు లేదా? అదే కానీ ఆత్మకి ఎందుకు ఒక 10 నిమిషాలు ముందుకు రాలేము? ఎంతెవరు వెళ్ళారా? నేను ఏదో బాగుపడతానో, దేవుడు ఏదో సంతోషపడతానని కాదు, నీ ఆత్మ రక్షించడానికి. ఏంది? నీ ఆత్మ రక్షించడానికి, నీ ఆత్మ పాతాళ లోకంలో పడకుండా ఉండేదానికి దేవుడు ఆతురత పడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, అవమానాలు నిందలు పడుతున్నారు. ఆఖరి నీకోసం ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. దానికని వీళ్ళు ఇచ్చి మనం ఏం చేయాలంట? ఆత్మవిషయంలో దీనులయ్యాలి. ఎట్లా దీని మనసు అంటే, ఇప్పుడు నీ శత్రువు ఉన్నాడు, ఏమా నీ శత్రువు నిన్ను మోసం చేశారా, వాడి గురించి ప్రార్థించి. శ్రమలో వచ్చాయా, ఆనందించు, దేవుని ప్రార్థించు. మనుషు విరుకుట్టుకో. ఎక్కడ? మనుషుల ముందు కాదు. అక్క ఇదంతా పోయింది అక్క, ఏం చేయాలి అర్థం కాదు. అక్క దగ్గర పాప అక్క ఏమవుతుంది? తొక్క అవద్ది. ఆ తొక్క పైన కాలేస్తే ఏమవుద్ది? అక్క కొంచెం ఏమైంది? తొక్క తొక్క పైన కాలేస్తే ఏమవుతుంది మనక? అది పడిన వాళ్ళు ఎవరికి నష్టం? నీకా నాకా? అటు పడకొద్దని చెప్పి దేవుడు ఏం చేస్తుందని తెలుసా? మాట ఏమని తెలుసా? రాయి అయినా నిన్ను తగలకుండా ఎత్తి నిన్ను చెప్పలేదా? హల్లెలూయా. అటని చెప్పి ప్రభు ఇదిగో నేను రోడ్డు పైన వెళ్తున్నాను, బస్సు వస్తుంది, నాకు ప్రమాదం కనుక్కున్న చూడమని చూస్తారు. అటని చెప్పి నీ ఫేస్ రే ఎవరు అనుకుంటున్నారు? నా వేసిన అనుకున్నారా? చూడు బస్సు ముందుకు వెళ్తా, ఏం కాదు నాకు.
ఏం చేయడు అప్పుడు ఆయన గమ్ముకు చూస్తాడు. ఏంది బొస్టు దగ్గరికి వెళ్ళి స్టైల్కి నిలబడితే ఏమవుద్దా? పోటీలు పెట్టుకోకూడదు. దేవుని ఏంది ఎప్పుడు పడితే అప్పుడు శోధించుకో తల్లి. అవసరం బట్టి నిన్ను నీ ఆత్మను రక్షిస్తా దేవుడు. ఏం చేస్తారు? నీ ఆత్మ తల్లి జ్ఞాపకం చేసుకో. రక్షణ ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళకే చెప్తున్నా ఈ మాట. ప్రసంగులు ఏం చెప్తున్నారు? తిరిగి మన్నయ్యే మళ్ళీ తిరిగి మన్నయ్యదే ఆత్మ తన తయారు చేసిన వారి దగ్గరికి వెళ్తుంది. నువ్వు హిందువులో పుట్టు, ముస్లిమ్స్ పుట్టు, క్రిస్టియన్లు ఎక్కడైనా పుట్టు, కానీ ఆత్మ ఆయన సృజించిన వారి దగ్గరికే వెళ్తుంది. నేను నమ్మేది ఆ సృజించే ఆయన ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువే. ఎవరు? యేసు ప్రభువే. నీ ఆత్మకి రేపు అడుగుతారు తల్లి, రేపు నీ ఆత్మకి రక్షణ ఉందా అని అడుగుతారు. నీ శరీరం ఇట్టే అని ఉంటుంది. నీ భర్త ఆశ్రయించుకుంటారు, నీ బిడ్డలు ఆశ్రయించుకుంటారు. పురుగులు పట్టేస్తాయి, ఎలుకలు వచ్చి తింటాయి, పందికొక్కలు తింటాయి, పాడైపోతుంది. ఇప్పుడు నీ అందం పెరిగి పొందవచ్చు, కానీ రేపు మట్టిలో లేని తర్వాత నీ కుటుంబం నిన్ను చూడలేకపోతారు. కానీ ఆత్మ అడుగుతారు, భూమి పైన ఏం చేశావు, ఏం సాధించావు, బాప్తిసం పొందావా, మానమనసు పొందావా, రక్షణ వచ్చిందా, నీ పొరుగుని ప్రేమించావా, నీ శత్రువుని క్షమించావా, సమాధానం కలిగేవా అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఒక్కటైనా ఉంది ఆయన అడిగేదానిగా. ఆయన కానీ మాట్లాడారు అనుకో, మీ దగ్గర ఒక్క ఆన్సర్ కానీ ఉండదు. ఏంది? నీ బిడ్డ దగ్గర నువ్వు ఎర్రెక్కుతావు కదా, రే ఓ పాప ఇటు చేయి అంతలా, రేపు దేవుడు చెప్తాను నీకు సరైన తెరుపు, అప్పుడు చూపు లెక్క. ఏంది? అప్పుడు చెప్పను లెక్కలు, మాట రాదు, ఉనిగిపోతు చెవిరింగు. అదే ఆత్మలో దీనులైన వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. ప్రభువా నేను చెప్పేది కాదయ్యా, నేను ఏ క్రియ తీసానో నీకు తెలుసు కాదయ్యా, నేను చెప్పాలి. మళ్ళీ డిస్ప్లే చేస్తారు అంతైనా, ఎల్ఈడి హెచ్డి క్వాలిటీ. అలాగా ఏమంటున్నా దేవుడు? ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు, వాళ్ళకు రాదు. ఈరోజు ఎట్లా కలుగుతుందో చూడండి. దీని మనసుతో అంటారా, లేకపోతే మూర్ఖతత్వం? ఎవరా ఇప్పుడు చెప్పుకునే కదా, చంపేసినాడు సైకో, సాతాన్ని దూరించుకుంటారా? మీ చేతిలో ఉందమ్మా. పెద్దానికి ఓడి చేశారు, ఓడి నా కుటుంబం నాశనం చేశారు, ఓడి వేయకండి, నా పక్కింటి నాశనం చేశారు. నువ్వు కట్టుకుని మొదటగా ఏంది? నువ్వు కట్టుకున్నామ్మా ముందరా. నువ్వు ఆలోచించు. నీ భర్త బయటకు వెళ్ళినప్పుడు సూత్రాలను చేసుకో, ఇంట్లో ప్రార్థన చేసుకో, టయానికి ఒక ముద్దు పెట్టు, బిడ్డలు శ్రద్ధపరచు. అక్క ఈరోజు నాటికేంది అక్క, చెక్క నాటిక, లేకపోతే కారిపే దీపం, ఎవరు ఇప్పుడు కొత్త వచ్చేసి నేను చూసినప్పుడు మాత్రం చక్రవర్తి, మొగల్ లేకులు, ఆ కార్తీక దీపం అవి చూసేవాడినమ్మ నేనా. ఇప్పుడు కొత్త వచ్చేసి ఉన్నాయా. అదేందో మా అన్న షాప్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే రంగులు రాటకం అంతా దొరికిపోతా దొంగలు. నాకు దగ్గర దొంగలు వాళ్ళు దొరికిపోతారు నా దగ్గర. ఎప్పుడు చూస్తుంది తెలుసా ఇంద్రయ్యా, అది వస్తుంది కదా, ఎన్ను వస్తుంది కదా, ఎందుకు ఎన్ను అబ్బా రే దీన్ని ఏమంటారా, దీంతో కుట్టాను అనుకో, అది మీ బైబిల్ టీచర్ కానీ ఇక్కడ ఉంది, ఇప్పుడు దొరికారు అనుకో, నిట్ఫిక్స్ అటు చూసి అక్కడ నాశనం అయిపోతున్నారు వీళ్ళు. ఏంది? ఎవరిని ఎట్టు చంపాలా, ఎటు తప్పించుకోవాలా, ముందర బైబుల్ నేర్చుకుంటారా మీరా? వీళ్ళు నటింపు ఎట్టుందో తెలుసు, నటింప చూసి అన్ని చూసి అడ్జస్ట్ అన్న ప్రార్థించి ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు 2వ ర్యాంక్ అని కాదు, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఏ రోజు ఫస్ట్ భావం ఆయనకి చూపించావు నువ్వా? ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు? ఇప్పుడు చేసుకుంటున్నారు రైలు గద్దిస్తానే మాట వినరు అంతా. దేవుడు కానీ మీకు చెప్తారమ్మా పెద్దవాళ్ళకి కాదు. నేను మాట చెప్పినప్పుడే నువ్వు విను. బెత్తం తీసుకున్నాను అనుకో, వాపు తగ్గడం చాలా కష్టం అమ్మా. వాపు అంతేందా, బాధ కష్టాలు తగ్గడం చాలా కష్టం. అవన్నీ తెచ్చుకుని నువ్వు తెచ్చుకుని ఆయన బాయిపోవా మోపు వాకు.
ఏం దేవుడు అయినా, ఎందుకు ఈ కష్టాలా, ఎందుకు ఈ బాధ? ఆయన ఏం చేయరు, నువ్వే చెప్తలేట రారా నా ఇంటికి రావా, వస్తారు. ఒక దెయ్యం పోయి ఎన్ని దెయ్యాలా అక్కకి అక్క ఎన్ని దెయ్యాలంతా 7 వెళ్ళిపి 7 ప్లస్ ఎంత అవుద్దా 14 పిలుచుకుని రారా, నాటికి రా, సినిమాలు రా, నెట్ఫ్లిక్స్ రా, అది వచ్చేస్తాయి. అయినా అయ్యే కదా. ఇదేంది? పరిశుద్ధ గంధం, వెలుగు, అగ్ని, ఖడ్గం. నువ్వు ఎలా పిలుచుకున్న పలికే ఖడ్గం ఇది. దీని ముందర ఏ పాతాళలోకం పనికిరాదు. నెట్ఫ్లిక్స్ రాదు నీతో రేపు, ఏమా జబర్దస్త్ రాదు నీతో రేపు, చిరంజీవి రారు రేపు నీతో. లాస్ట్కి రారా ఓడకంటారు నీతో. వచ్చేదేదా నీ శరీరం కానీ రాదు, వచ్చేది ఆత్మ, దేవుడు వాక్యము, నువ్వు నేర్చుకునే బైబిల్ గంధము. నీతో వచ్చేది ఏంది? నీ కమ్మలు వస్తాయా, నీ బుట్ట కమ్మలు వస్తాయా, ముక్కు పుట్టుకు వస్తుందా? ఏం రావు. నువ్వు ఎట్లా మొత్తం నువ్వు పుట్టినప్పుడు ఎట్టు పుట్టావా అటే వెళ్ళిపోతావు. ఏమైనా ఉంగరాలు వేసుకోవచ్చా? అసలు నాకు అర్థం కాదు. ఒక మాట చెప్పండి. దేవుడు ఆది కాండంలో సూటికి చెప్పాడు, మనము వెళ్ళి మనగా పోలికను చొప్పున నరుల్ని సృజించుకుందాం. పుట్టినప్పుడు నీకు ఏమైనా బొక్కలు ఉన్నాయి? ఇక్కడ బొక్కలు ఉన్నాయా? ఈ చేతులకి ఏమైనా వేసుకొచ్చావా? ఇవన్నీ రాప్పుడు ఇవన్నీ ఎందుకు? సరే మీరు ఒకప్పుడు అన్నులు ఓకే, అవి మీ సమస్యలు ఓకే, కానీ దేవుడి దగ్గర తీర్మానం చేసుకోండి, అయ్యా ఇది మాకు తప్పదు. చాలా మంది బొట్టు బిడ్డ అది విషయంలో దేవుడు మీ కష్టం బాధ అర్థం చేసుకోగలడు. చాలా మంది బొట్టు తీసేయి, కమ్మలు తీసేయి అంటారు. తీసేయాలి. నిజంగా నువ్వు ఆత్మలో దేవుని ఎరిగేదాన్ని అయితే తీసేయాలి. నిజంగా దేవుని నమ్ముకొని తీసుకో. నీ ఇంట్లో ప్రాబ్లం వల్ల మొదటగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, పౌలు కానీ చెప్తారు, మీరు దేవుని నమ్మాలి, విశ్వాసించాలి, మిగతా కష్టాలు మీలో ఏమీ ఉండకూడదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నారు, మెడికల్ అయినా ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ ల్యాబ్ చేస్తాడు. ఆయన నాకు ఇంజక్షన్ ఇచ్చి నేను నెల్లూరుకి తీసుకొని వస్తా ఆ బ్లడ్ టెస్ట్. ఏమైనా రోగం వచ్చినా ఆయన దగ్గర చేయించుకుంటా. ఇప్పుడు నేను ఆయన ఒక రోజు ఏం చేస్తానంటే కొప్పులు పులుసు అన్నం పెట్టాడు. తింటావు నాయన అన్నాడు. తింటానయ్యా అన్న. అయితే నేను అడిగా, అయ్యా విగ్రహం దగ్గర పెట్టింది పూజ చేసింది? కాదు 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 అన్నాడు. రెండోసారిగా కాదు కాదు ఏసు రక్తం అనుకున్నా. విగ్రహం దగ్గర పెట్టింది తినకూడదు. ఒకసారి వాళ్ళు నీకు తెలియకుండా కాదు అనేసి నీకు పెట్టేసావు అనుకో, అది లెక్కలోకి రాదు. నువ్వు తెలిసి దాన్ని తాకితే తెప్పు వస్తుంది. తెలియకుండా నీకు అన్నంగా పెడితే దేవుడు చూసుకుంటాడు. అందుకని మనలో ఏంటంటే ఆత్మవిషులు దీవుల నీ మనసు మార్చుకో తల్లి. నీ శరీరం మారితే ఆత్మగానే ఆటోమేటిక్గా మారుతుంది. నీ క్రియ మార్చుకో. నీ ఇంట్లో శ్రమలు కాటం ఏంటంటే నువ్వు చేసే క్రియలే. నీ ఆత్మ మొదటగా సరిలేదు, దాన్ని సరిపెట్టుకోమంటున్నారు ఈరోజు దేవుడు. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు పరలోక రాజ్యము వాళ్ళది. వెళ్ళిపోతుంది. కొడవద్దు. మొదటిగా ఏం కలగాలంటున్నారు? మొదటిగా ఏం కలగాలి? ఆత్మకి దీనం కావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. వాటర్ ఏంట్రా? వాటర్ పట్టుకో. దేవుడు ఏమన్నారందమ్మా? ఆత్మ. ఈ ఆత్మను అంతా దేవుని ఎట్లాగా ఆరాధించాలి? ఇష్టప్రకారం చేసేది కానీ కాదు. స్తోత్రం. ఒక ఆమె ఉంది కదా ఇంట్లో, చెప్పాను కానీ చెప్పలేదా? దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఒక ఆమె ఉంది, స్తోత్రం ఓమే ఆ బర్రె రసం చూడు మే, స్తోత్రం ఒరే మీ నాన్న వచ్చారేం చూడు, స్తోత్రం ఓమే ఆ కూర మారిపోతున్నాను చూడు. ఇది కాదు, నువ్వు సేగిపోయినా ఇబ్బందులా. ఏంది? స్తోత్రం చెప్పండి అక్క, ఒక 2 నిమిషాలు అక్క కూర్చో. స్తోత్రం అక్క టీ తాత. స్తోత్రం అక్క 5 నిమిషాలకు అయిపోయింది. స్తోత్రం ఆమేన్. ఇలాంటివి చేయకూడదు తల్లి.
తప్పు అది. దేవుడి సన్నిధిలో ఇట్లా క్యామెరా చేయకూడదు నేను, కానీ చెప్తాను మీకు. ఇలాంటి చేయకూడదు మనం. నువ్వు ఖాళీగా సమయం చూసుకుని ఉదయం పూలగా ఒక గంటలు చేయమంటలైనా ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా చేయి, 10 నిమిషాలు చేయి. స్తోత్రమయ్యా నైనా తండ్రి, మీరు కాపినందుకు స్తోత్రం నా దేవా, నా రక్షకుర, నా పరిశుద్ర. 10 నిమిషాలు చేయి తల్లి. గంటలు చేయమన్నారా? 10 నిమిషాలు టైం లేదు నీకా? ఉందా లేదా? ఆ 10 నిమిషాలు చాలు అంటున్నారు దేవుడు. వీళ్ళతో 2 గంటలు టైం తీసుకో, ఖాళీగా ఉన్నప్పుడు. గిన్నెలు తాగుకున్నప్పుడు కానీ చేసుకో, వంట చేసేటప్పుడు స్తోత్రం అనుకో, పిల్లకాయలు వంట చేసేటప్పుడు స్తోత్రం అనుకో, అన్ని విషయాలు స్తోత్రం అనుకో. ఆ స్తోత్రం వల్ల ఏం వస్తుంది తెలుసా? ఆత్మదేవుడు దిగి వచ్చేస్తారు. ఏమొస్తుంది? వస్తాను మేము ఎందుకు స్తోత్రం అని ఇస్తాం. మీరు రాకముందు మేము ఎందుకు స్తోత్రం అన్నప్పుడు ఆత్మ వచ్చేసి ఇక్కడ నిలిచేస్తుంది. ఈ ఆత్మ ఏమంటే ఆరాధనలో వెళ్ళినప్పుడు మీ పైన కుమ్మరిచ్చినప్పుడు ఆత్మ మీరు ఏమంటే మండుతుంది. మండినప్పుడు నీ ఇంటి కుటుంబంలో ఏ సమాధానం లేదో, ఏ దురాత్మ కూర్చుందో, ఏ చీకటి ఉందో, ఏ చాతు, అవన్నీ పారిపోతాయి అగ్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ తల్లి, ఈ చేతుల అగ్ని ఉంది, అగ్ని తోడేళ్ళ మధ్యలోకి వెళ్ళి తిట్టాను ఏమద్దా? ఎందుకు భయపడుతుంది అది? మంట, అగ్ని భయం దానికి. అట్లాగే దురాత్మలకి దేవుడు అగ్ని, దేవుడు వీళ్ళకంత భయము. నువ్వు మొదటగా ఈ ప్రార్థనలో సన్నిధానం గురించి వాటిని పొందుకుని వెళ్ళాలి. అప్పుడు నీ కుటుంబంలో అవి పారిపోతాయి. అటు పక్కింటి దురాత్మలు పారిపోవు. నీ కుటుంబంలో ఏ చిక్కుడు పోవాలంటే నీ ఆత్మ మొదటగా ఏమన్నాలంటే సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంకా? యుద్ధము చేసేదానికి. యుద్ధము యెహోవాదే. నీ పక్షంగా యుద్ధం చేసేది దేవుడే. అలాంటి ఆత్మని నిర్లక్ష్యం పెట్టబాకండి. దేవుడిని ఆరాధిస్తే మనస్ఫూర్తిగా ఆరాధించాలి, లేకపోతే ఆరాధించబాక. చేయమని నేను బలవంతం చేయట్లా, టయానికి చేయాలి, రూల్ ఇదే అని చెప్పట్లయినా. ఏమంటున్నారు? నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించు. మనస్ఫూర్తిగా సత్యముతో ఆయన ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి. ఆమేన్. చూడండి, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదరణకర్త తండ్రి ఏం చెప్పాడు అమ్మ దేవుడు నీకా? మరొకసారి చెప్తాను. ఆదరణకర్త అనగా అమ్మా తండ్రి ఒక నామం. అదే నామము, అది యేసు నామము. పంపుబు పరిశుద్ధ ఆత్మ అమ్మా సమస్తము బోధించి మీకు చెప్పే సంగతులన్నిటినీ అది ఏం చేస్తుందంట? జ్ఞాపకం చేయను. ఆయన ఏం చెప్పాలి? సింపుల్గా చెప్పాడు. 2 మాటలు ఏందా? సింపుల్గా 2 మాటలు చెప్పారు. ఏందా? మొదటగా ఏం చెప్పారు? మొదట ఆజ్ఞ. మీకు ఎట్ట రాదురే, మీకు ఎట్ట చెప్పాలంటే మొదట ఆజ్ఞ అంతప్పుడు దేవుణ్ణి పోన్నా అప్పుడు వస్తా లైన్లోకి. ఆ 2 ఆజ్ఞ నీ వాళ్ళే అంతే తల్లి. అది చాలా అంటున్నారు దేవుడు. ఆ 2 చాలు. నీ పొరుగు వాడిని ప్రేమిస్తే వాడిపైన కుళ్ళు కుతతం ఏముండదు, ప్రేమిస్తావు వాడిని. అట్లాగా దేవుడు ఏం చెప్తున్నా అంటున్నమ్మా, మీకు సమస్తము బోధించినవి మీకు చెప్తాలి, జ్ఞాపకం చేయండి. ఇప్పుడు ఇక్కడ మాటలు వింటున్నారు తల్లి, మాటలు అంటున్నారా? మాటలు అంతా మీరు వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, ఇల్లేసారు, ఒక వారం అయిపోయింది, ఇంట్లో గొడవ వచ్చింది. అప్పుడేంది గొడవ పెట్టుకుంటా ఏం చేస్తావా? అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తానంటే, నా సహోదరు చర్చిలో చెప్పాడు కదా, ప్రార్థన చేసుకో, దేవుడు ఆత్మ సంపాదించుకోమన్నారు కదా, అది చేద్దాం అని చెప్పి ఆత్మ నీకు గుర్తు చేస్తుంది. ఏంది? నీకు గుర్తు చేస్తామ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి తల్లిగారు వస్తున్నారు, నేను చెప్తా. ఏంది? సింపుల్గా చెప్పేస్తా, వాళ్ళకి అర్థమైపోతుంది. చూడండి, ఆపదకి రాకమునుపే అది వాళ్ళకి అర్థమైపోలేదు.
అంతే ఏంది, ఆత్మదేవుడు ఏం చేస్తారు, వాళ్ళని నేర్పిస్తారు, చెప్తారు. ఇదిగో రేపు సమ్మర్ రాపోతుంది, నువ్వు మొదటగా ప్రార్థన చేయి. చెప్పారు కదా బ్రదరు, నీ కొడుకు లాంటి వాడు చెప్పారు కదా ప్రార్థన చేయి అని చెప్పి హెచ్చరిస్తారు. సమస్తం ఆయన ఏం చేసింది చెప్తారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీకేంది చెప్తారు. బైబిల్లో దేవుడు ఏం చెప్పారో నీకోసం ప్రాణి పెట్టిన ఆ సిలువ యాగను జ్ఞాపకం చేసుకో, నీ సహోదరు చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసుకో, బ్రదర్ చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసుకో, ఆ తల్లిగారు ప్రార్థన అవి జ్ఞాపకం చేసుకో. అంటే నీవు జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేస్తారు, నీ జ్ఞాపకం రాదురే, మనది ఏమంతా ఏంది మట్టిపోర్రా. పరిశుద్ధాత్మ దేవుడు నీకేంది నీలో ఏం కలగాలంటే అదే కదా, ఆ ఆత్మ నీకు గుర్తు చేయాలంటే మొదటగా నీలో ఏం కలగాలి, ఆత్మ దేని మనసు కలగాలి. దురాత్మ సైకో దురాత్మలు పెట్టుకోబాకండి. ఏ కలగాలి మనకి, దేవుడు ఆత్మ కలగాలి. ఆమేన్. 16లో చూడు తల్లి, అదే అధ్యాయంలోనే 16 వచనం. ఎవరు వేడుకుంటున్నారు ఇక్కడ, యేసు ప్రభు వేడుకుంటున్నారు తండ్రిని. ఏందమ్మా, సత్య స్వరూపి ఆత్మను, అది సత్యం అన్నాలమ్మా, మోసము అన్నీ ఉండకూడదు. దేవుడు పంపించే ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే సత్యముగా ఉంటుంది. నువ్వు మోసం చేసేవాడి పైన అబద్ధం సాక్ష్యం చెప్పిన ఆత్మకు నచ్చదు, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఒక దెయ్యం కాకుండా ఎన్ని దెయ్యాలు అది. అందుకని ఏంటంటే నీళ్ళు ఏం కలగాలంటే సత్యమైన ఆత్మ ఉండాలమ్మా. కుళ్ళు కుతంతం అసహ్య ఛీ, ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి నా కుటుంబంలో సమాధానం లేకుండా పోతుందా, ఛీ ఈ పిల్ల పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉందా అని అనుకోదు. అదే అట్లా అనుకోదు తల్లి. ఛీ ఈ పక్కింటాం ఒకటి చిచి అనుకో, రేపు దేవుడు నిన్నేమంటారా, చిచి సైడ్ ప్లీజ్, ఏ దేవుడు పిల్లరా చిచి. నిజమే కదా, నువ్వు ఏది ఎత్తుతావో అదే కోస్తాం. చిచియే కూసామనుకో, వేసామనుకో చిచియే వస్తుంది. తూ అని వేసామనుకో తూయే వస్తుంది. ప్రేమ పంటను వేసామనుకో దేవుడు నిన్ను కరుణ పంట వేసే కరుణిస్తారు, జాలి పంట వేస్తే జాలి చూపిస్తారు. అది ఏ పంట వేస్తావో అది నీ చేతిలో, మీ చేతిలో, నా చేతిలో, ఎవరి చేతిలో వాళ్ళకి ఇచ్చున్నారు. అందరికి ఈ పంట ఏమనలా, కానీ దేవుడు ఇచ్చున్నాడు. ఏం పంట, నీ పొరుగువాన్ని ప్రేమించని పంట ఎక్కువ ఇచ్చున్నారు, దాన్ని ఎక్కువ కొయ్యాలి నువ్వు. ఏం దేవుడు బిడ్డలారా, నువ్వు ఈ చేతిలో ఉంది, ఏం పంట కోసం నీ చేతిలో ఉంది దేవుడు బిడ్డ. చూడండి అపోస్తలులు రాసిన పత్రిక, అపోస్తలులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 38. టైం చాలా ఉంది, ఇబ్బంది లేదు. పేతురు ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం అమ్మమ్మ ఇప్పుడు చూడండి, అప్పుడు మీరు అది ఏందంతా బాప్తిసం పొందలేని వాళ్ళకి అమ్మ చాలా మంది మాకేం వరాలు లేవు అంటే, చాలా మంది పాతకాలంలో ఉంటాయి తల్లి, జపాలు చేస్తా అంట, వరాల కోసం ఎదురు చూస్తారంట, ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉంటారంట. అది ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు చెప్పిన మాట సత్యమైన మాట. నువ్వు బాప్తిసం నమ్మితే నీకేం వరం వస్తుంది అమ్మా, నీకు వరం అంతా ఏ వరం తెలుసా, నీలో పాతి దురాత్మ ఆత్మ ఉంది కదా, అది వెళ్ళిపోయి కొత్త ఆత్మ కొత్త వరము నీకు అనుగ్రహిస్తారంట. దేవుడు బిడ్డలారా, ఆ కొత్త ఆత్మ వల్ల నువ్వు ఎట్లుందో తెలుసా, నీ ఆత్మ మండిపోతావు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఫస్ట్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళు అబ్బా మండిపోతారు. అన్ను రుచి ముడత టచ్ నో టచ్ మీ, నీ తినకుద్ది, నీ తాకుద్ది. జనవరి 5వ తేదీ అవని కొంచెం సుప్పు. ఏం తెరిపిల్లారా, దేవుడు కొత్త వారం ఇస్తున్నారు, కానీ వాటిని పొందకుండా వాళ్ళు ఎట్లా, దాన్ని జాగ్రత్తగా కాచుకోవట్లేదు వీళ్ళు. వరాన్ని కాపాడుకోవాలి మనం. ఏంది ఇప్పుడు ఒకడికి ఒక వరం ఇచ్చిందంట, వినండి,
హల్లెలూయా. అందరూ చేతులు వేద్దాం. హల్లెలూయా. నిద్రపోవాలి. చెప్పండి. నిద్రపోవాలి. గోడ ఆనుకుంటే ఏమవుతుంది? ఏమొస్తుంది తెలుసు మీకు? ఇప్పుడు వీళ్ళిద్దరికి సాతాను రావాలా? గోడకు అనుకున్నా ముసలి దానివే కదా నువ్వు, తిరుగు. నీకన్నా ముసలోళ్ళ మేలా? నువ్వేమరా ఒరే గోడకు ఆడుకున్నావు ఎందుకన్నా? తిరుగరా నువ్వా? చెప్పు, ముసలోడువా కాదు కదా, తిరుగురా ముందుకురా. ఇప్పుడు మీరు ఎట్టుంటే రేపు స్కూల్ ఎట్ట కూర్చుంటారా మీరా? వాళ్ళు కొన్ని కొట్టాలి ముందర. మాకు ఐకాన్ లేవు అక్క, నీకు ఉన్నాయి అక్క బెంచ్లా చిన్నప్పుడా? ఉన్నాయి తల్లి మనక. మూసుకొని కూర్చోండిరా మట్టి పైన. ఆ బల్లలు వేసి కూర్చోబెట్టారు. నా అదృష్టం ఏం చేద్దామా? అందుకే బద్దకస్తులు కొంత, అందుకే వీళ్ళు ఇటు చేసుకునే వాళ్ళే 20-30 ఏళ్ళు వచ్చి లేపే, మమ్మీ ఐమ్ సారీ మమ్మీ నడువు నొప్పి. ఒరే గిన్నె అక్కడ పెట్టిరారు అంతే, మమ్మీ తిమ్మిరిక్కిస్తుంది మమ్మీ. ఎందుకు పెట్టారా? హల్లెలూయా. ఎక్కడ ఎగాము? ఒక వారం దగ్గర ఒక ఆయన ఎడారి మార్గంలో వెళ్తున్నారంట. ఈ ఎడారి మార్గం వెళ్ళినప్పుడు ఒక చెట్టు కనిపించిందంట. ఏ చెట్టా? ఏం చెట్టు? కాదు, వరాలు ఇచ్చే చెట్టు. ఏం చెట్టు? వినాలరా మీరా? వరాలు ఇచ్చే చెట్టు కనిపించిందంట. వరాల చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆమె వరా నాకు ఒక వరం అంతే, ఏం కావాలరా చెప్పురా అన్నాడంత. నేను ఏది అనుకుంటుంది అది జరిగిపోవాలి. సరిపో నీకు వరం ఇచ్చేసాను ఆపురా, తెలుసుంటే గుమ్మగుండలతో మూసుకోవచ్చు. వరం ఇచ్చిందంత. ఆయన వరం ఇస్తానంటే నేను ఏది అనుకుంటే అది సరిగిపోవాలి. ఏడాలి కదా, ఇక్కడ కానీ చెట్టు పైన ఒక మామిడికాయ పడితే ఎంత బాగుంటుందా? ఏమైపోయింది అది? ఈ చెట్టు తింద చల్ల గాలి వస్తే ఎట్టుంటుందా? గాలి వచ్చేసింది. ఈ చెట్టు తింద మంచం వేసుకు పనుకుంటే ఎంత బాగుంటుందా? ఏమొచ్చేస్తా? ఒరే నేను ఇక్కడ ఎవరు లేర్రా, సింహం వస్తే ఎందులో పరిస్తా అనేదంతా. ఏమొచ్చేస్తే అక్కడ వరకు బాగుంది కదా, ఉండొచ్చు కదా. ఏంది మూసుకో ఉండొచ్చు కదా. ఇది కానీ తింటే నా పరిస్థితి తినేసింది. అట్లాగా ఏ వరం కావాలో ఏ వరం కాదో నీ చేతిలో ఉంది. వరాలని అడుక్కోబాకని. దేవుడు వరం ఎలాంటిదంటే నీకు ఏది అవసరం లేదో దేవుడు తెలుసు. నాకు ఇది ఇచ్చే అంత ఈరైనా, నాకు ప్రవచించే వరం అంత ఈరు, దురాత్మ వదలగొట్టే వరం అది ఈరు. ముందర నిన్నేం చేస్తారని తెలుసా? పరీక్షిస్తారు, శోధిస్తారు, లోతుకి తీసుకెళ్తాడు. ఇంతకురా నా జీవితం అనిపించేసి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, జ్వరం ఒళ్ళిప్పులు వచ్చేసి ఆ బాధ ఎట్టో నాకు తెలుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి జ్వరం వచ్చింది, ఆ బాధ ఎట్ట ఉంటుందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా ప్రార్థిస్తా. ఎవరికైనా రోగం వచ్చింది, ఆ బాధ మనకి రాకూడదని చెప్పి మొదటగా మనకేం చేస్తుంది తెలుసా? నాకు అనుభవం అమ్మ. ఫస్ట్ మిమ్మల్ని ప్రార్థన చేస్తుంది, నన్ను నలిపేశారు ఆయన. నన్ను నలిపేశాడు. ఎందుకంటే ఆ బాధ ఎట్టుందంటే ఆ బాధలో వచ్చే ప్రార్థన. ఇప్పుడు ఆయన పౌలు ఎంత ప్రవర్త, ఆయనకు ఒక బాధ ఉందంత, ముళ్ళు ఉందంత. ఏం ముళ్ళ? కడుపు నొప్పి. ఒకే మాట అంటున్నా దేవుడు, అయ్యా నాకు కడుపు నొప్పి చేసే, ఏందయ్యా సువార్త ప్రకటిస్తున్నారు, అనేక ఆత్మలు రాస్తుంది, ఏందని అన్నప్పుడు నా కృప నీకు చాలు. కృప ఎలాంటిది తెలుసా? చెప్పండి, ఎలాంటిది? ఒక మాట చెప్పండి నాకు, చెప్పండి. కృప ఎలాంటిది చెప్తాలి? కృప గొప్పది. ఎలాంటి చెప్పు? నిన్ను అడగండి రే, నేను అడిగిన వేస్ట్. చెప్పు ఎలాంటి చెబితే ఒకటి చెప్పని చెప్పే. నువ్వు చెప్పురా, కృప ఎలాంటిది? నువ్వు చెప్తావు, నాకు తెలుసు. కృప ఎలాంటిది నువ్వు ఒకటే అభిలు చెప్తూ, నువ్వు అన్న ఒకటే అని చెప్పి ఏదో ఒకటి చెప్పు. చిచి వద్దురా, మళ్ళీ నేను ఆ పంట కోయాల్సి వస్తుందా? ఏది ఎవరు వెళ్ళారా? కృప ఎలాంటిదంటే మరణాన్ని కానీ, ఏ మరణాన? నరకంను కానీ తప్పించేదే కృప. అందుకే నా కృప నీకుందిరా, అది చాలు పోరా రే. ఈ కృప నొప్పి అంత, ఈ బాధలు, ఈ కష్టాలు ఎంత ఏమన్నంత
నా కృప నీకు ఉంది పోరా, నా కృప నీకు తోడొస్తే ఏం నీకో అన్నప్పుడు నీ తేగలేను కదా, ఇది నీ తేగలేను రే, సరే కానీ నువ్వు ఏదంటే అది. హల్లెలూయా. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మ ఏమైందంతమ్మా? శరీరము, అది శరీరం అంతా తుస్సే, ఏందంతా తుస్సు, ఏమిలా. కొంతమంది చూడు, నా కండలు చూడు, నా కండలు జిమ్మికి వెళ్ళి నా అందం చూడు, ఇల్లు ఇక్కడి నుంచి ఇక్కడ, ఇంకా ఈసారి వీడియో తీస్తా, అద్దం దగ్గరికి వెళ్తే చాలు ఇవి. నిన్ను అడిగాను అడిగానా? కృప చెప్పమంది చెప్పగానా ఏంటల్లే, ఏందంత ఆ శరీరం ఎంతంత చూసు, నా బలము నా అందం చూడంతే. దేవదూతలు నవ్వుకుంటాయి. ఒక్కొక్కడు కండలు తిరిగిన వాళ్ళు ఎట్ట అయిపోయినారా, అస్థి పంజరాలు అయిపోయినారు. ఒక ఆమె యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, అవి గలీజ్గా ఉంటుంది. అవి ఏదేదో డ్రెస్సులు న్యూ మోడల్ చేస్తూ ఉంటుంది. అవి ఎవరా తెలుసు నీకా? మా బతికి చోరానైనా అలాంటి జ్వరం వాకరా రే. అవి గలీజ్ డ్రెస్సులు వేస్తుంది. ఇంకా అందం పెంచుకోవాలని చెప్పి ఇంజక్షన్లు పొడుచుకుందంట. పందికన ఘోరం అయిపోయింది మూతి, పందికన ఘోరం అయిపోయింది. అందం మొన్న మూతి సరిపోక అందంగా అనిపించాలంత ఆమెకి. ఏంది పెంట పోసుకో సగం కిమికల్ అని రాకుండా ఉంటుంది. అట్లాగా దేవుడి పిల్ల నీ శరీరం ఎందా తుస్సు ఏంలా, అదే ఆత్మ అయితే సిద్ధంగా ఉందంత. ఏ ఆత్మ? దురాత్మ ఉందా లేదా దేవుడు ఆత్మ ఉందా నీలా? అది విశ్వాసం, అది ఆ విశ్వాసం ఉందన్నది. నాలో దురాత్మ ఉంది, ఎప్పుడు తీయేస్తావా అట్ట అడగబాకండి. ఏంది అలా చీకటి ఉంది, ఎప్పుడు తీయేస్తా? నాలో దేవుడు ఆత్మ కలిగి జీవిస్తున్నాను. నాలో ఉన్న దేవుడు ఆత్మ సత్యమైన ఆత్మ, న్యాయమైన ఆత్మ అని నిజంగా గుద్దినట్టు చెప్పాలి. అప్పుడు ఆత్మ దేవుడే కాదు, దేవుడు కానీ సంతోషించునుగాక. ఆమేన్. చూడండి, హోషేయ 9:7, 9వ అధ్యాయం 7వ వచనం. హోషేయ అమ్మా ఇక్కడ వినండి బాగా. శిక్షా దినములు వచ్చే ఉన్నాయంత. ఏం వచ్చినాయంతమ్మా? ప్రతీకారం, పగను ఎరిగిన వాళ్ళై తన ప్రవక్తలు ఏం ఆత్మనంతమ్మా? దురాత్మను అనుసరించి ఏందమ్మా? ఏందంతమ్మా? తెలుసుకుంటారు. ఇదిగో అలాకరా, నీ మొహం చూస్తే నీ ఇంట్లో ఏం బాధలు ఉన్నాయి చెప్పేస్తారు. అక్కడ ఉన్నారా? ఇదిగో అలా పాస్టర్ వచ్చున్నాడు, ఆయన ఏది చెప్తే అది జరిగిపోద్ది. ఇదిగో అలా అక్కడ ఉన్నాడు, ఇదిగో ఆ కొండ పైన ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆ కొండ పైన ఇక్కడ ఉన్నంతే పాపాకండి. వాళ్ళ ఏం కలిగి ఉన్నాడు అంత? ఆత్మ, దురాత్మ. ఏ ఆత్మ? ఆత్మ. చాలా మంది ఇప్పుడే చెప్తా ఉంటారు, చాలా మంది నాకు ఫోన్లో వస్తూ ఉంటారు, ఒక బ్రదర్ చెప్తారు, మనీ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి నీకు తీసుకెళ్తాను, ఆయన ప్రవశిస్తారు, ఇది చేస్తారు. మరి ఫస్ట్ నువ్వు రా నా దగ్గరికి. అంతా ఎందుకు రమ్మన్నాను? మొదటిగా ఓడిలో ఉన్న దురాత్మను కొడితే ఓడిలో ఆ హద్దురాత్మను కొడతారు. నేను కాదు గొల్లి కొట్టేది, ఓన్ రెచ్చగొట్టిన ఆ దురాత్మని ఓన్ కొడితే ఎట్ట కొట్టాలి? నేను చేత కొట్టండి, దేవుడు ప్రార్థన ద్వారా కొట్టాల్సిందే. హల్లెలూయా. మా ఈ రోజులు కానీ అక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నారని చెప్పి పాబాకండి, ఇక్కడ జాతకాలని చెప్పి అక్కడ జాతకాలని పాబాకండి.
ఇక్కడ సోది చెప్పరని అక్కడ సోది చెప్పరు పాపాకండి. దేవుడు ఎక్కడ ఉంటారన్నారమ్మా తల్లి? తల్లి, దేవుడు ఎక్కడ ఉంటున్నా అంటున్నాడు? దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? అది ఎక్కడ ఉంటున్నారు? నీ హృదయంలో ఉన్నారమ్మా. అక్కడెక్కడ అన్నానని ఏడంతో చెప్పని పాపాకండి. ఈరోజు నుంచి నేను వచ్చి చెప్పినా పాపాకండి. దేవుడు ఎక్కడ ఉంటున్నారు? నీలో ఉన్నారమ్మా. ఆయన ఆలయం ఏంది? నీ శరీరమే. నీ శరీరంలో ఉన్న ఆయన అక్కడ ఇక్కడ ఇంత కొంటారా? నేను తల్లి వెళ్ళస్తే మా ప్రార్థనకి వెళ్దాం రాని కోసం ప్రార్థనలు వాక్యం విని వెళ్ళండి తల్లి. అక్కడ కొంచెం సువార్త ప్రకటిస్తూ వెళ్ళండి. ఎదుగుదో అక్కడ స్వస్థత ఇస్తాడు, అదిగో అక్కడ వరాలు ఇస్తాడు, అదిగో కారు ఇస్తాడు, అదిగో బంగళా ఇస్తాడు. పోసాతానే ఇస్తున్నాం మళ్ళీ. ఏంది పోసాతానా? అదిగానే వద్దురే సాతాను అని తలుచుకోతావా? ఏసునామలో లైఫ్ పడుచును కాక. హల్లెలూయా. అందుకని ఈ రోజు కానీ ఏ ఆత్మ ఎట్టవంటిదో మీరు తెలుసుకున్నారు తల్లి. అందుకే నేను చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి అంటే దేవుడు పెట్టారా వాళ్ళు వీళ్ళని రాదు. బైబిల్ ఉన్నట్టే కొంచెం అద్దాలు ఎక్కువైనా ఈ చెప్తా. నేను రాజు కుటుంబంలో బతికాను, నేను ఏమనుకుంటున్నాను ఈ చెప్పను. ఎంత కష్టపడి పైకి వచ్చాను ఈ కానీ చెప్పను. దేవుడు సువార్త ఎంతవరకు చెప్పమని అంతవరకు చెప్పి వెళ్ళిపోతా. చూడండి ఇంక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. సార్ గురువు గారు, సార్ నమస్తే, బాగున్నారు కదా? కూర్చోని. ఏలి అనగా అమ్మ మీరు పోరాడుతుంది బల్లోడు అయ్యా. జ్వరంతో బాధపడుతున్నా. ఏంది? జ్వరంతో బాధపడుతున్నా, అప్పులతో బాధపడుతున్నా, ఇదిగో క్యాన్సర్తో బాధపడు, నిమ్మతో ఏమన్నా ఏందో వేస్ట్. చదువు తల్లి. కానీ అమ్మ మీరు పోరాడుతుంది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ. అమ్మ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులైన ఆకాశం మందులందు. అది మనుషులతో పోరాటం కదమ్మా. మీరు ఎవరితో పోరాటం తెలుసా? దురాత్మలతో పోరాడుతున్నాం మనం. మీరు అనుకుంటారు మనుషులతో ఎదురిస్తున్నా అంతే కాదు. వాళ్ళు ఏంటంటే దురాత్మ దోడుతుంది. ఆ దురాత్మ ఏం చేస్తుంది? రెచ్చగొడుతుంది వారిని. చదువుకున్నారు కదా, ఇంటికి వస్తాను భర్త ఎట్టుంటారా? ఏమే చెప్పండి, ఏమే దాంట్లో చెప్పండి తల్లి. ఇంకా చెప్పాను కదా, ఉప్పు లేదు. ఏం తల్లి నవ్వుతున్నావా? కొమ్మది ఉప్పు ఏమేది నువ్వా? ఏవా అబ్బా పోరా బయటికి తెలుసురాబో సుగ్గి. హల్లెలూయా. తప్పుకోనమ్మా, మంచిది. హల్లెలూయా. ఏందమ్మా ముద్రపోయినారు నిజంగా ఈ రోజుల్లో. చూడండి హైదరాబాద్కి వెళ్ళి చూడండి, అంత ఇంతకమ్మ నెల్లూరు చూడండి. అది ఏంది మినీ హైవే ఉంది కదా అక్కడ బాలాజీ నగర్ సైడ్ అట్ట వెళ్ళండి, ఆ వనంతోపు సైడ్ వెళ్ళండి, మస్తుగా ఫుడ్ కార్నరే. ఈ రోజుల్లో వ్యాపారాల కన్నా ఏది ఉన్నా లేకపోయినా ఫుడ్ కార్నర్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే పిల్లలకు సిద్ధంగా చేసి పెట్టట్లా. అదృష్టవంతులమ్మ మీరు నేనా. మన తల్లిదండ్రులు మంచిగా మంచి గుట్టకారం వేసి బాగా పెట్టేవాళ్ళు. ఏంది కారం ఏందో పులుపు ఏందో అన్నీ తెలిసేవాళ్ళు. ఇప్పుడంతా ఎలా చెప్పకోళ్ళే. ఇప్పుడు బొత్తుకట్ట తయారైంది. ఏంది ప్రతి ఒక్కదాన్ని. అందుకే కదా హార్ట్ అటాక్లు వచ్చి పడుతున్నాయా? అందుకే కదా 20 సంవత్సరాలకి హార్ట్ అటాక్, కిడ్నీలు పోతున్నాయి, లివర్ పోతున్నాయా? గిట్ట తినే వాళ్ళే కదా. చర్చిలోగానే ఉంటారు పిల్లకాయలు, మా పిల్లకాయలు ఉంటారు చిన్న పిల్లకాయలు, తల్లిదండ్రులు తిడతా ఉంటా, లేచి ప్యాకెట్లు ఇస్తారు తల్లి. ఇందుకు